మురళీ మనోహర్ గారు, నా వాయిస్ ఓకేగా? యా, సారీ ఫర్ ద డిలే అండి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే వారు అన్నట్లుగా మనం అంటే భారతదేశ ఘన చరిత్ర వైభవం, ఆ తర్వాత ఈ ఇన్వేషన్స్ అంటే ఈ దాడులు, మొఘలులు, బ్రిటిషర్ల దాడులు, ఇదంతా ఒక ఎత్తు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 2014 వరకు కూడా మనం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం, అండ్ ఈ 2014 తర్వాత ఏ విధమైన మార్పులు మనం చూస్తున్నాం, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. అటు ప్రభుత్వాలు కానీ పౌరులు కానీ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని బాధ్యతాయుతంగా? రాజు గారు, తప్పకుండా కలిసి జీవించాలంటే మారాలి, అందరం మారాలి, కలిసి బ్రతకడానికి కాంప్రమైజ్ కావాలి. తప్పకుండా అది హిందువులైనా ముస్లింలైనా దేశ హితం కోసము అందరం కలిసి జీవించాలి. కానీ జీవించేటప్పుడు మనుషులు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆత్మాభిమానంతో బ్రతకాలి. ఈ మనిషి ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా కూడా ఆత్మాభిమానమే సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే మనం బ్రతకలేము. మనము ఎనిమల్స్ కాదు. కనుక ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అందరం రికగ్నైజ్ చేయాలి. ఏ ఒక్కడి దీన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయదు. కనుక ఈ దేశ విభజన తర్వాత ముఖ్యంగా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అర్థం చేసుకోవాల్సింది అంటే, మైనారిటీ అనే పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న బుజ్జగింపులకు లొంగకుండా మీరు తప్పకుండా మనం కలిసి జీవించాలంటే గౌరవించాలి. హిందూ మనోభావాలు అనేవి ఉన్నాయి, వీటిని గౌరవించాలి. వీళ్ళకు కూడా ఒక మనసు ఉంది, వీళ్ళకు కూడా ఒక అంతరాత్మ ఉంది, అరే ఆత్మగౌరవం ఉంది అనే విషయము మర్చిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. విభజన జరిగిపోయింది, ఏదో ఒకటి అది చరిత్రలో కలిసిపోయింది. పాకిస్తాన్ ఏర్పడ్డది, బంగ్లాదేశ్ ఏర్పడ్డది, మతరాజ్యాలు ఏర్పడ్డాయి అవతల. ఇదొక్క దేశం మాత్రమే సెక్యులర్ కంట్రీగా నిలబడ్డది. అంబేద్కర్ ఒక్కడే దీన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అంతరాత్మ, భారత్ యొక్క అంతరాత్మను అర్థం చేసుకున్నవాడు అంబేద్కర్ ఒక్కడే. అందుకే ఆయన భారత్ లో ఉన్నది మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నంత కాలం ఈ దేశం సెక్యులర్ గానే ఉంటుంది. ఎందుకంటే హిందూ జీవన విధానం అలాంటిది. అందుకే ఆయన ఎక్కడ కూడా హిందూ అనే పదం రాయలేదు. సర్వ మతాలను గౌరవించే సాంప్రదాయం ఈ దేశంలో ఉంది. మీరు తర్వాత రాసుకున్నారు ఇవన్నీ కూడా. కనుక ఆయనకు తెలుసు, ముస్లింలకు ఇది సమస్య అని కూడా తెలుసు. ఆయన కుండ బదలు కొట్టినట్టు చెప్పాడు, అయ్యా వీళ్లకు ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఇస్లాం అలోన్, ఇట్ కెనాట్ బి బ్రదర్హుడ్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు, అది ఇస్లాం బ్రదర్హుడే అవుతుంది. కనుక వాళ్ళు కో ఎగ్జిస్టెన్స్ సాధ్యం కాదు వాళ్ళతోటి, అందరూ పోతే బాగా ముస్లింలు ఈ దేశం నుంచి అని ఒక్క కుండ బద్దలు కొట్టి మాట్లాడింది అంబేద్కర్ మహాశయుడు ఒక్కడే. ఆ సమస్య ఈ రోజు కూడా మనం ఎదుర్కొంటున్నాం. అందుకే ఇప్పటికైనా చదువులు నేర్చుకున్న తర్వాత, ఈ సెక్యులర్ చదువులు నేర్చుకుంటున్నారు కదా, ఇంగ్లీష్ చదువులు నేర్చుకుంటున్నారు కదా, మరి భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఆత్మాభిమానం అవసరం లేదా? 40,000 50,000 దేవాలయాలు కళ్ళతో రోజు చూస్తున్నాం కదా. నేను వేములవాడ పోవాలంటే, మాకు దగ్గర ఉండే వేములవాడ పోవాలంటే మాకు ఇబ్బంది కలుగుతుంది. నాకు దగ్గర ఉండే ఒక జోగులాంబ, అదేంది అలంపూరు జోగులాంబ దగ్గరికి వెళ్తే మీరు రాండి, మీరు కనబడుతుంది ఇప్పటికి కూడా. శక్తిపీఠం కదా జోగులాంబ, అంత ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో ఇప్పటికీ ఎందుకున్నాయి ఇవన్నీ కూడా? ఈ శవపీఠికలు, వాటిని పెట్టుకొని మేము దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నా? దుర్మార్గం కాదా ఇది? కామన్ సెన్స్ లేదా మీకు? 40,000 అడగడం లేదు కదా, 50,000 అడగడం లేదు కదా. అంటే ఇది ఏంది? హిందూ యొక్క ఆలోచన అది ఏంటంటే, అన్నిటినీ తవ్వలేము, అన్నిటినీ తీయలేము. జరిగింది, చరిత్ర జరిగింది, కానీ మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవించాలంటే కనీసం ఈ 3 దేవాలయాలు, రాముడు అతి ప్రీతి పాత్రమైనటువంటి దేవాలయాలు, మధుర, కాశీ, వారణాసి, ఇవి కాశీ లేకపోతే అయోధ్య, వీటిని కనీసం గౌరవించండి, వీటిని అప్పచెప్పండి. కనుక మేధావులు, సోకాల్ సెక్యులర్ అందరూ కూడా కూర్చొని ఇప్పటికైనా పోయేది ఏం లేదు. మీరు కనుక వాళ్ళ దాంట్లో మంచి జనరస్ పీపుల్ ఆర్ దేర్ ఇది ఇస్లాంలో ఉన్నారు. వాళ్ళందరూ ముస్లింలను మేము మాట్లాడాలి, సంప్రదించాలి. ప్రతిదీ ఈ విధంగా గిల్లి గజ్జాలు పెట్టుకోవడం, వేధించడం ఇది మంచిది కాదు. అయోధ్య కోసం చేసిన పోరాటం ఏదైతే ఉందో అది పీస్ఫుల్ గా ఎండ్ అయింది. ప్రతిదీ కురుక్షేత్రం కాకూడదు. కనుక మాటలతో కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు.
ప్రతిసారి మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ అడుగుతారా? కళ్ళకు కనపడుతున్న నిజాన్ని ఇప్పుడు ఎవడైనా నిద్రపోయటం అని నిద్రలేస్తారు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాడిని ఎట్లా నిద్రలేస్తాము? మీకు తెలియదు. ఆ కళ్ళ ముందర ఇవన్నీ కూడా ఇప్పుడు ఏఎస్ఐ రిపోర్ట్ వచ్చింది, ఒక స్పష్టంగా చెప్పేసింది ఏంది, హిందూ ష్రైన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ప్రెసెంట్ సైట్ అని చెప్పేసి, జ్ఞానవాపి దగ్గర హిందూ ష్రైన్స్ ఉన్నాయి, ముందే ఎగ్జిస్ట్ అవుతున్నాయి, దానిపైనే మస్జిద్ కట్టారు, స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కదా, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఎన్ని అంటే మల్టిపుల్ శివలింగాస్, ఒకటి కాదు రెండు కాదు, మల్టిపుల్ శివలింగాలు, గణేశుడు కనపడతాడు, లేకపోతే విష్ణువు కనపడతాడు, నంది కనపడుతుంది. అరే ఎన్ని కావాలి మీకు? ఇంకా ఎన్ని ఎవిడెన్స్లు కావాలి? ఇది దుర్మార్గం అంటారు. కనుక ఈ దుర్మార్గము సరికాదు, రెచ్చగొట్టడము సరైంది కాదు, హిందూ మనోభావాలతో ఆడుకోవడం సరైంది కాదు. ఇదే మనకు ఉన్న ఏదే అశాంతిని రెచ్చగొట్టేది. కనుక ఎప్పుడు కూడా మనోభావాలతో ఆడుకోకూడదు. పెద్ద మనుషులు కూర్చోవాలి, పెద్ద మనస్సుతో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇంతమూలు శశి చెప్పాడు కదా, అది 3 గ్రామాలు లేకపోతే సూది మోపినంత స్థలము, ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే మా సహనం పరీక్షించకండి అని చెప్పడానికి అలా అడుగుతారు. కనుక పూజనీయ సరసంగ చాలక్ లాంటి ఒక పెద్ద ఆయన ఒక మాట అని 3 మాత్రమే చాలు, ప్రతి మసీదును మనం తవ్వలేము, శివలింగాలను బయటికి తీయలేము అంటే దాని అర్థం బలహీనత కాదు. ఇది సహనానికి చిహ్నం అన్నట్టు. మీరు కనీసం 3 గురించి ఆలోచించండి అని చెప్పినారు. ఎందుకు మనము కింగ్ జార్జ్ దీన్ని తీసివేసి మనము కర్తవ్య పథాన్ని పెట్టుకున్నాము? చిహ్నాలు అవన్నీ కూడా. ఇంకెక్కడ కింగ్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? నేతాజీని పెట్టుకొని గర్వంగా తలెత్తుకొని ఈ రోజు మన పరేడ్లు నిర్వహించాము. ఇవన్నీ దేని కొరకు అంటే ఈ దేశం మేల్కొంటుంది, దేశం యొక్క ఆత్మాభిమానం మేల్కొన్నది. వచ్చే 25 ఏళ్ళు చాలా కీలకమైనటువంటి పీరియడ్ భారతదేశంలో. యువత అంతా కూడా నిండా ఆత్మాభిమానంతో ఊగిపోతా ఉంది. అది కనుక ఒక వైలెన్స్ రూపం చేరుకోకూడదు అనుకుంటే ఈ ఆత్మగౌరవాన్ని, ఈ దేశభక్తిని, వాళ్ళకున్న దేశభక్తిని, వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవించాలి. వాళ్ళు నమ్మినటువంటి ఈ దేవుళ్లను, దేవీ దేవతలకు సరి అయిన ప్లేస్ దొరకాలి. రాముడికి జరిగినటువంటి సన్మానము కృష్ణునికి కూడా దక్కాలి. జ్ఞానవాపిలో కూడా అలాంటి రీప్లేస్మెంట్ జరగాలి. అప్పుడు మాత్రమే శాంతియుతమైనటువంటి జీవనం భారతదేశంలో సాధ్యమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.